ఇక్కడికి ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన మీడియా వారందరికీ, మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన సినిమా అభిమానులందరికీ, ఏదైనా కొంచెం ఆలస్యం అయి ఉంటే క్షమించండి. వాళ్ళ వానలు అవి పడుతున్నాయి, గణేష్ ఫెస్టివల్ కూడా నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఆలస్యమై ఉండొచ్చు, క్షమించాలి. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్టు, మీరందరూ వెనకాల నుంచి మంచి సినిమాని ఆదరిస్తారు కాబట్టే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సర్ప్రైజ్ చేసినందుకు మరి ఎవరు శ్రేయస్ సీన్ గారు ప్లానింగే లేకపోతే మా విశ్వప్రసాద్ గారు నన్ను కట్అవుట్ అది సర్ప్రైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలాంటి మనం అభిమానించే స్టార్ హీరోలకి చూస్తూ ఉంటాము, అలాంటిది జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇందాక నుంచి ఊరినే అంటే అక్కడ స్పేస్ లేకపోయినా కూడా తీసుకుని పాన్ ఇండియా హీరో అంటున్నారు. అవి ఏమి లేవండి. నేను 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 పనిచేస్తుంది మన తెలుగు ఆడియన్స్ కోసం, మీ మెప్పు పొందడం కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. ఆ సినిమా ఒకవేళ వేరే భాషల్లో రిలవెంట్ అయితే వాళ్ళు కూడా ఆదరిస్తే అంతకంటే ఆనందమైన విషయం ఇంకోటి ఏమీ లేదు. బట్ నేను పనిచేస్తుంది మాత్రం నాకు ఎల్లప్పుడూ గుర్తుండేది మాత్రం కథ వినేటప్పుడు కానీ పని చేస్తున్నప్పుడు కానీ దానికి లాస్ట్ మినిట్ డెలివరీ అయ్యేంత వరకు నాకు కనిపించేది మీరే, మీ ప్రేమే. మీ దగ్గరే నేను ప్రెస్ మీట్లు చేసుకుంటా, మీ ముందే నేను సినిమా రిలీజులు చేసుకుంటా, మీ ముందే పుట్టా, మీ ముందే పెరిగా, ఇక్కడే ఉంటా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇప్పుడు మిరాయి గురించి. మిరాయి ఒక 1.5-2 years తాలూకా జర్నీ అండి మా లైఫ్లో. నేను హనుమాన్ రిలీజ్ కంటే ఒక 6 months ముందే ఈ సినిమా కమిట్ అవ్వటం జరిగింది. హనుమాన్ రిలీజ్ తర్వాత నేను కమిట్ అవ్వాలన్నా కూడా ఇదే సినిమా చేసేవాడిని, ఇలాగే చేసేవాడిని, ఇదే డైరెక్టర్తో ఉండేది, ఇదే ప్రొడక్షన్లో ఉండేది. ఇంతకంటే బెటర్ సినిమా నాకు దొరికేది కాదు. ఇవాళ నేను చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగిన విషయం ఒకటి ఏంటంటే, నేను ఈ సినిమా కోసం నా 110% పెట్టాను. నేను అందులో ఎలాంటి ఒళ్ళు దాచుకోవటం కానీ లేకపోతే సగం పనులు చేయటం కానీ అంతా బాగుంది కదా, అన్నీ సౌకర్యంగా ఉన్నాయి కదా అని ఆగటం కానీ జరగలేదండి. ఐ హ్యావ్ పుట్ మై 100% ఎఫర్ట్ ఇన్ టు ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ అ టీమ్ లైక్ దిస్. ఐఎమ్ సో ప్రౌడ్. కార్తిక్ గారు కానీ, హరి గౌరా గారు కానీ, విశ్వప్రసాద్ గారు కానీ, మొత్తం అంటే నేను మాట్లాడిన టెక్నికల్ టీం గురించి, ఆర్టిస్టుల గురించి తర్వాత సపరేట్గా చెప్తాను. మా టీం అంతా అంటే యూజువల్గా ఎవరైనా కూడా సినిమా చేస్తున్నప్పుడు అందులో ఉన్న సాంకేతిక నిపుణులు వాళ్ళు వేరే సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. తద్వారా టైం కొంచెం తక్కువ రావటం, లేకపోతే వాళ్ళకి ఏదో ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉండటం, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏదో ఒక దానివల్ల కమిట్మెంట్ కొంచెం తక్కువ కనిపిస్తుంటుందండి. కానీ ఈ సినిమాకి మనస్ఫూర్తిగా చెప్పగలను, సక్సెస్ అనేది దైవాధీనం, మీరందరూ ఇవ్వాల్సింది. అది నా చేతిలో లేదు. కానీ నేను మా టీం 100% ఎఫర్ట్ పెట్టాము. అదే మీకు కనిపిస్తుంది ట్రైలర్లో కానీ, టీజర్లో కానీ, రేపొద్దున సినిమాలో కానీ. కార్తిక్ గారు ఒక సుప్రీంలీ టాలెంటెడ్ డిఓపిగా మీ అందరికీ తెలుసు. కానీ ఒక గొప్ప స్టోరీ టెల్లర్గా నాకు తెలుసు. ఆయన డిఓపి మాత్రమే కాదండి, ఆయన డిఓపిగా చేసిన సినిమాలకు కూడా ఆ కథని ఎలా చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, అందులోని మ్యాజిక్ని బయటికి ఎలా తీసుకురావాలి అని ఆయన డిఓపిగా చేసిన ప్రతి సినిమాలో ఆయన వంతు కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంటుంది. అది ఆయనతో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. ఐఎమ్ సో హ్యాపీ టు డూ దిస్ ఫిల్మ్ విత్ కార్తిక్ సార్. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇది ట్రైలర్ లాంచ్ కాబట్టి కొంచెం తక్కువలో ముగించేస్తాను. అండ్ హరి గారితో నాకు ఇది 2వ సినిమా. నేను హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఎక్కడో చెప్పాను, ఇంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ నా మీద పడుతూ ఉంటే అంటే ఇది అందరికీ కుదరని ఒక సంఘటన. నాకు ఇలాంటి మ్యూజిక్ ఇచ్చారు హరి గారు, మళ్ళీ కుదురుద్దో లేదో అని నేను అన్నాను, ఎక్కడ ఉంటుంది ఆ బిట్. బట్ నేను ఇవాళ చెప్తున్నాను, అలాంటి మ్యూజిక్ మళ్ళీ హరి గారు చేశారు. మీ అందరికీ ఈ మధ్య అంటున్నారు కదా యంగ్ ఆడియన్స్ అందరూ ఎలివేషను, గూస్ బంప్స్ అని, అలాంటివి దండుగా ఉన్నాయి. మామూలుగా ఉండదు. థియేటర్లో ఒక్కొక్కరికి మీ గూస్ బంప్స్ నాకు గ్యారంటీ. మనోజ్ గారు స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి హరి గౌరా డ్యూటీ చేశాడండి, మామూలుగా ఉండదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ హరి సార్ హ్యాస్ డెలివర్డ్. అఫ్ కోర్స్ నాకు కూడా చాలా బాగా చేశాడు, బట్ ఐ లైక్ దట్ అలాట్. సో దట్స్ అబౌట్ హరి గారు. మా ప్రొడ్యూసర్ విశ్వ గారు
అందరూ చెప్పారు. బట్ నా మాటకి ఏంటంటే, నా అంత ప్యాషనేట్ అంటే యూజువల్గా మనం జర్నీలో వెళ్ళే కొద్దీ కొంతమందికి సినిమా తీయటం వ్యాపారం అవ్వచ్చు, కొంతమందికి వ్యాపకం అవ్వచ్చు. విశ్వ గారికి ఇది ప్యాషన్ అండి. ఆయనకున్న మనోజ్ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఆయనకున్న బిజినెస్లో సినిమా మీద వచ్చే లాభం కానీ దాని మీద వచ్చే ఇది కానీ ఆయనకి పెద్ద లూక్రేటివ్ కాదు ఒకవేళ ఫినాన్షియల్గా ఆలోచిస్తే. బట్ విశ్వ గారు దానికోసం పెట్టే టైం కానీ ఎఫర్ట్ కానీ చాలా చాలా ఎక్కువ. మేము ఎంత కమిటెడ్గా ఈ సినిమాతో ఉన్నామో, మేము అందరికి ఒకటే సినిమా ఉంది, నా చేతిలో ఇది ఒక్కటే సినిమా ఉంది, కార్తిక్ గారి చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది, హరి గారి చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది. మేము అందరం ఫుల్ కమిట్మెంట్తో ఉన్నాం. అంతకంత కమిట్మెంట్తో ఒక పక్కన రాజాసాబు, గూఢాచారి 2 తెలుసు కదా, ఇలాంటి సినిమాలు అన్నీ పెట్టుకుని కూడా అంత కమిట్మెంట్ చూపించారు. నేను ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ ఫర్ దిస్ అండ్ హోపింగ్ టు కొలాబరేట్ విత్ విశ్వ సార్ మోర్ అండ్ మోర్. మా హీరోయిన్ రితిక ఈ సినిమాని నమ్ముకుని ఈ సినిమాతోనే ట్రావెల్ అవుతూ ఒక 2 years నుంచి ఆర్డర్ అటు ఇటు అయిపోతుంది, ఏదో ఆర్గానిక్గా మాట్లాడుతున్నాను బట్ అన్ని కవర్ చేస్తా. ఈ సినిమాని నమ్ముకుని ఒక 2 years చాలా ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడి తను నేర్చుకుని మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం ఇచ్చి, ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు ఇచ్చి, కొండలెక్కి గుట్టలెక్కి ఎక్కడెక్కడో వేరే కంట్రీల్లో దూరంగా ట్రావెల్ చేసి తను చేసింది మామూలుగా ఒక ఆడపిల్లకి చాలా కష్టమైన విషయం ఇది. నేను కార్తిక్ గారు అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోగలం, కానీ తనకు అలా కాదు. అయినప్పటికీ ఏ ఒక్కరోజు నాకు కానీ కార్తిక్ గారు కానీ మా చెవు దగ్గరికి రితిక వల్ల ఏదో అడిగిందనో ఏదో చెప్పిందనో అలాంటి మాట మేము ఎప్పుడు వినలేదు. థ్యాంక్ యూ రితిక, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. తర్వాత ట్రాన్స్లేషన్ తర్వాత చేసుకో, యూట్యూబ్కి ఎక్కిన తర్వాత. ఇందాక తెలుగులో మాట్లాడిందండి, నాకు అర్థం కాలేదు. ఇదంతా షూటింగ్లో మాట్లాడితే బాగానే ఉండేది కదా, షూటింగ్లో మాట్లాడరు. ఇప్పుడు అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫంక్షన్కి వచ్చేప్పుడు మాట్లాడతారు. ఎనీవే, శ్రియా మ్యామ్ తో చిన్నప్పుడు నేను సినిమాలు చేశాను, బాలు చేశాను, ఛత్రపతిలో కాంబినేషన్ లేదు కానీ చేశాను, ట్యాగూర్లో కాంబినేషన్ చేశాను. సో అంటే కేవలం మేము చెప్పిన కథ పట్ల ఆవిడికి నచ్చి మాత్రమే ఆవిడ వచ్చి చేశారండి. లేకపోతే శ్రియా మ్యామ్ ఉన్న బిజీకి, శ్రియా మ్యామ్కి ఉన్న పెద్ద సినిమాలకి ఆవిడ ఇప్పుడు అసలుకే బాలీవుడ్, శ్రియా మ్యామ్కి అవసరమేం లేదు. జస్ట్ బికాజ్ ఆవిడకి కథ నచ్చి, క్యారెక్టర్ నచ్చి, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంత బాగా చేద్దాం అనుకుంటున్నారు కుర్రాలని ఆవిడ కూడా వచ్చి చేశారండి. శ్రియా మ్యామ్ కూడా రితిక గురించి చెప్పినట్టే నేను మాతో పాటు నేపాల్కి తిరగడం జరిగింది, హిమాలయాస్ మౌంటైన్స్కి తిరగడం జరిగింది, ఇంకెక్కడైనా తీసుకెళ్ళారా, బాంబేకి తిరగడం జరిగింది. సో చాలా కష్టపడి చేశారండి శ్రియా గారు కూడా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇంత ఎఫర్ట్ పెట్టినందువల్లే ఈ సినిమాలో ఉన్న అందరూ ఆర్టిస్టులు ఇంత ఎఫర్ట్ పెట్టి అక్కడ వరకు వచ్చి అలా చేసినందువల్లే అంత రియలిస్టిక్గా కనిపిస్తుందండి సినిమా ఇవాళ. అండ్ నౌ మనోజ్ సార్ నాకు ఇందాక అన్నీ చెప్పేసినట్టు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మనోజ్ సార్ సినిమాలు చూస్తూ ఉండేవాడిని. అది అందులోని మ్యూజిక్ కానీ, అందులోని ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఒక చిన్న ఎడ్జ్ ఉంటుంది, మామూలు సినిమాల కంటే సపరేట్గా ఉంటుంది. మా కుర్రాళ్ళందరికీ మనోజ్ సార్ సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం. అలాంటి మనోజ్ సార్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం, ఆయన సినిమా చేయడానికి ఒప్పుకోవటం చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఆయనకున్న ట్రాక్లో ఈ సినిమా కేవలం ఈ బ్లాక్ స్వార్డ్ పాత్ర అద్భుతంగా ఉంది. కార్తిక్ ఎక్స్ట్రాడినరీగా డెలివర్ చేయగలడు, కార్తిక్ గారు చాలా స్టైలిష్గా చూపించగలరు. వీళ్ళందరూ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టి ఒక మ్యాజిక్ చేస్తారు అని నమ్మి మాతో వచ్చి ట్రావెల్ అయ్యారండి. దానికి చాలా చాలా థ్యాంక్ యూ మనోజ్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ అస్. జగ్గు సార్, జగపతి బాబు సార్తో నేను పెద్దయ్యాక ఇదే ఫస్ట్ టైం చేయటము. జగపతి బాబు సార్ ఇవాళ ఇక్కడ రాలేదు. బట్ థ్యాంక్ యూ జేబీ సార్ ఇది చేసినందుకు. అండ్ కార్తికేయ ఇక్కడ ఉన్నాడు. కార్తికేయ ఇస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. నేను చైల్డ్ యాక్టర్ అనాలా, ఏం యాక్టర్ అనాలో నాకు తెలియదు, నా హైట్ ఉన్నావు. బట్ ఎనీవే, నువ్వు కూడా ఫ్యూచర్లో పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. అండ్ మా గౌతమ్ ఇన్సెప్షన్ నుంచి నాతో ఈ సినిమా మీద ట్రావెల్ అయ్యాడు. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ విత్ అస్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ జర్నీ విత్ అస్. అండ్ మా చివరిగా కానీ అత్యంత ముఖ్యమైన వ్యక్తి మా మైత్రి శశి గారు. శశి గారికి నేను కలిసి వచ్చానో, శశి గారు నాకు కలిసి వచ్చారో తెలీదు. ఈసారి మళ్ళీ శశి గారు ఈ సినిమా కోసం ముందుకు వచ్చి బ్రహ్మాండంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, లాస్ట్ మినిట్లో మ్యాజిక్ చేస్తారు, హడావిడి చేస్తారు, ఏదైనా చేస్తారు. బట్ ఫైనల్గా సినిమాను మాత్రం చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తారు. శశి గారికి థ్యాంక్స్ అలాట్. అండ్ జస్ట్
శ్రీకర్ ప్రసాద్ గారు, మా ఎడిటర్ శ్రీకర్ గారు, అంత గొప్ప వ్యక్తి మా సినిమాని ఎడిట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అలాట్ శ్రీకర్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్. మిగతాది ఇంకేమైనా ఉంటే, ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. మిగతాదంతా మరిన్ని వేరే ఈవెంట్లు ఉంటాయి, అందులో మాట్లాడుకుందాం. ఏం వేయాలి, మిగతా ఏమి నేను బోర్ కొట్టించాను. ఒకటే చెప్పగలను, ఒక అంటే ఈ సినిమాలో అశోకుడు, పుస్తకాలు, దాన్ని తీసుకోవటము, దాన్ని ఆపడానికి హీరో చేసే అడ్వెంచర్, ఇదంతా ఉన్నప్పటికీ బోలెడు కథ ఉందండి ఈ సినిమాలో, బోలెడు కథ. అదంతా ఉన్నప్పటికీ కోర్ లెవెల్లో ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, దానికోసం ఏం చేశాడనే ఒక ఎమోషనల్ కోర్ కూడా ఈ సినిమాలో ఉంది. దట్ ఈస్ వాట్ యూ కెన్ రూట్ ఫర్. నేను మీకు చెప్పినట్టు సెప్టెంబర్ 12వ తారీఖు చాలా క్లీన్ ఫిల్మ్ తీసుకొస్తున్నాం. మీ పిల్లలు, ఫ్యామిలీలు అందరూ కలిసి చూడదగ్గ ఒక చిత్రం. అందరూ ఫ్యామిలీస్ మొత్తం థియేటర్కి రావచ్చు. దయచేసి ట్రైలర్ చూడండి, మీకు నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పండి. మీకు ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్ అన్నీ కలగలిపిన ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా సెప్టెంబర్ 12 రాబోతుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తేజ గారు. డైలాగ్ చెప్పాలి అని అంటున్నారు తేజ గారు, ఖచ్చితంగా మీరు చెప్తున్నారు. ఏంటి స్టెప్ వద్దులే బ్రదర్, డైలాగే బెటరు. స్టెప్ మనకేం రాదు బ్రదర్, ఏదో మేనేజ్ చేసా అంతే, అక్కడ వదిలేసేయండి. డైలాగ్ అయితే ఓకే. నాకు ఎందుకో నేను సినిమాలో చెప్పిన డైలాగ్ కూడా నిన్న ఎవరో ఏదో ఇంటర్వ్యూ చేస్తుంటే అంటే నాకు అనిపించింది, కరెక్టే కదా, ఇది కొంచెం నా లైఫ్కి కొంచెం కనెక్ట్ అయ్యేలాగా ఉందేంటి డైలాగ్ అనిపించింది. నా పర్సనల్ లైఫ్కి కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంది అనిపించింది ఇందాక ట్రైలర్లో మీరు చూసిన డైలాగు. నేను ఏమనుకోవద్దే, సారీ 3-4 భాషలు చెప్తున్నా కదా, మర్చిపోయి. ఓకే, తప్పు చెప్తే నన్ను క్షమించండి. ఆయన కూడా ఒక 4 భాషలు పనిచేస్తూ నన్ను ఎప్పుడూ చూడని మనుషులు నన్ను నమ్మారు, నాతో లేని నా తల్లి నన్ను నమ్మింది, ఇక నేను నమ్మటమే మిగిలి ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అంటే యాక్చువల్లీ పెద్ద సినిమాకి అన్ని పెద్దగానే జరుగుతాయి, పెద్ద కట్అవుట్ కూడా చూసాం మేము, అండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం చూడడం నేనైతే ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ని. అంటే చాలా ఈవెంట్స్లో ఇంత పెద్దగా జరిగింది అనమాట ఇది. ఈ పెద్ద బ్యాక్గ్రౌండ్లో ఒకటి మేము కోరుకుంటున్నాం, అంటే మీ ఇద్దరు అది ఒకసారి రీక్రియేట్ చేస్తే బాగుంటుంది అని మాకు అనిపించగానే వచ్చేసింది. యా, ముఖ్యంగా సారీ, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇలాగ మా ఫంక్షన్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినందుకు ప్రతి ఒక్క ఫ్యాన్కి, వెల్ విషర్కి థ్యాంక్ యూ. మీ అభిమానం కనిపిస్తుంది దారి పొడిగిన. లవ్ యూ, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. నాకు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఇంత అభిమానం చూపిస్తున్నారంటే రియలీ ఐఎమ్ హ్యాపీ. అలాగే శ్రేయస్ మీడియా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్, పేరున ఫర్ సపోర్టింగ్ మీ ఆల్వేస్. లవ్ యూ ఆల్ అండి. వర్షాలు పడుతున్నాయి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి రీక్రియేట్ చేద్దామా మరి ఇక్కడ? అమ్మో, అది చాలా బరువుగా ఉంది తెలుసా ప్రాప్. యా, సో మరి ఆ పోస్టర్ని రీక్రియేట్ చేయబోతున్నాం ఈ వేదిక మీద ఇప్పుడు. మనోజ్ గారు, తేజ సజ్జా గారు, అమ్మో అది చేస్తే చాలండి. ఓకే.